మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిన్న ఒక వృద్ధ మహిళ, దాదాపు 65 సంవత్సరాల ఒక మహిళ అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద కారం చల్లడం పెద్ద సంచలనంగా మారింది. అనేక సందర్భాల్లో తనకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కాకపోవడంతోనే ఆమె విసుగు చెంది అక్కడ ఉన్నటువంటి భూసేకరణ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారుల మీద కారం చల్లింది. ప్రస్తుతం నందిగామ ఆమె ఉండే ప్రాంతానికి మనం వచ్చాము. ఎందుకు ఆమె కారం చల్లాల్సి వచ్చింది, ఎన్నిసార్లు ఆ కార్యాలయాల చుట్టూ ఆమె విసిగిపోయింది, ఏ సమస్య కారణంగా ఆమె ఆ విధంగా కారం చల్లాల్సి వచ్చిందో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆమె ఇంట్లో ఉన్నారు. ఆమెతో మాట్లాడించి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమె ఆ స్థాయిలో కారం చల్లే పరిస్థితి వచ్చిందో మాట్లాడి తెలుసుకుందాం. ఒకసారి లోపలికి వెళ్దామండి. ప్రస్తుతం మనం నందిగామలోని అనాసాగరం వద్ద వచ్చాము. ఇక్కడే ఆమె ఉంటారు. ఇక్కడి నుంచే నిన్న ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వచ్చి కలెక్టర్ కార్యాలయంలో కారం చల్లారు. ప్రస్తుతం ఆ మహిళ పెద్దావిడ ఆమె మల్లెంపూడి లక్ష్మీ తులసి, 65 సంవత్సరాలు. నిన్న ఎన్టీఆర్ కార్యాలయానికి స్వయంగా ఆమె వెళ్ళి విసిగిపోయి వేసారిపోయి చివరికి చేసేది లేక కళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద కారం చల్లే ప్రయత్నం చేశారు. అది తప్పని తెలిసినా ఇంకా చేసేది లేక తన బాధని వ్యక్తపరచడం కోసం, తన ఆవేదన వ్యక్తపరచడం కోసం ఆమె ఆ విధంగా చేసిందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమె ఈ స్థాయిలో కారం చల్లాల్సిన పరిస్థితి వచ్చింది, ఎన్నిసార్లు ఆమె కార్యాలయాల చుట్టూ విసిగిపోయి ఈ స్థితిలోకి వచ్చి ఆమె కారం చల్లే ప్రయత్నం చేసిందో ఆమెతో మాట్లాడదాము. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు మెల్లింపూడి లక్ష్మీ తులసి. నేను 5వ తారీఖు వెళ్ళా కలెక్టర్ ఆఫీస్కి. అబ్బాయి పేరు రాజేష్ గారి దగ్గరికి వెళ్ళా. ఏంటయ్యా నా డబ్బులు పట్టలేదు, నాకు 4 సెంట్లే ఉంటుంది, నాకు 4 సెంట్లున్నర పోతే ఇంకా 4 సెంట్లు ఉంటుంది, నాకు డబ్బులు పడలా. మా ఆయన గారు ఉండగా 50 మీటర్లు పోయింది, నాకు 6 లక్షలన్నర ఇచ్చారు. నాకైతే ఆ కాగితం ఇట్లా ఇంత పోయిందని నాకు ఇయ్యాలగా కాగితం. ఏం జరిగింది, ఎప్పుడు మీరు భూమి ఇచ్చారు? విజయవాడ హైదరాబాదు జాతీయ రహదారికి భూమి ఇచ్చారని చెప్తున్నారు కదా, ఎప్పుడెప్పుడు ఇచ్చారు, ఏ డబ్బు మీకు ఆగింది? మాకా అదిగో ఆ టైంలో ఆగింది, 6 లక్షలన్నర పడ్డ టైంలో ఆగింది. నేను ఎంత ఆగింది మీకు? మాకా నా 24 లక్షలు ఆగిపోయినాయి ఆడ. అయితే నా డబ్బులు వేయని అడిగా రాజేష్ గారిని. అడిగితే అన్నాడు, మీ ఆయన గారికి పడ్డయ్యి, మీ ఆయన గారి దగ్గర ఉండయి, ఆ డబ్బులు మీ ఆయన గారి పేరుతో ఉండయి అని ఈ కాగితాలన్నీ పూర్తి చేసి మీకు 3 మాటలు పడ్డాయి, మీకు దగ్గర లేవు, ఇంకా మీకు రావు అన్నాడు. మాకు రాపాటం ఏంటండి, మా స్థలం 4 సెంట్లే ఉంది, 4.5. కలెక్టర్ ఆఫీస్లో ఇదంతా జరిగింది. నువ్వు పెద్దదానివి ఎలాగొచ్చావు అన్నాడు. నేను ఎక్కడికైనా వెళ్తానండి, నేను ఎవరితోటి పెట్టుకోను, నేను అన్నీ తెచ్చుకుంటా. మరి అన్నాక ఇవన్నీ నువ్వు ఎందుకండి కొట్టిందా అన్న, డబ్బులు రావంటున్నావు, మీకు 3 సార్లు పడ్డాయి మీ ఆయన పేరుతోటి అన్నాడు. 3 సార్లు పడ్డా, మాకు 7,500 పడ్డాయి మా ఆయన గారు ఉండగా. నా దగ్గర కాగితం ఉంది, మరి నాకు 6 లక్షలన్నర పడ్డాయి, నా దగ్గర కాగితం ఉంది. అది నా దగ్గర నాకు 2 సెంట్ల పావుకు రావాలి డబ్బులు, 24 లక్షలు నా ఆగిపోయినాయి. నా డబ్బులు ఎట్లా వస్తాయో అంటే మీకు అసలు రావు, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అన్నాక ఇట్లా సైగ చేసిండు ఇంకొక ఆయనకి, అది తీయమని, పేపర్లు తీయమని. నీది ట్యాంకీ కాడా అని అడిగిండు. నా ట్యాంకీ కాడ కాదండి, ఇంకా పైకి గణేష్ కాటాకాడికి పోవాలన్న. ఈ కాగితాలన్నీ తీసి మొత్తం కొట్టుకున్నాడు. కొట్టుకున్న తర్వాత ఏంటి నువ్వు కాగితాలన్నీ కొడుతున్నావు అన్న. మీకు రావమ్మా, అదిగో మేలు వస్తుంది చూడు దాంట్లో, మరి మీ ఆయన గారికే పడ్డాయి అయ్యి. ఓకే సరే, వెళ్ళారు 5వ తారీఖు, ఆయన సమాధానం చెప్పారు. మళ్ళీ నిన్న ఎందుకు వెళ్ళారు అసలు? నిన్న కాదు నిన్న కారం ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది? అంటే ముందుగా అనుకున్నారా కారం చల్లాలని? నాకు ఒకళ్ళు చెప్పింది కాదు, ఈ డబ్బులు రాట్లా. తిరిగి తిరిగి అన్ని సంవత్సరాల నుంచి ఆ ఆఫీసుకు తిరిగి ఈ ఆఫీసుకు తిరిగి నేను కాగితాలన్నీ పెడతాను. ఎన్ని సంవత్సరాలు తిరుగుతున్నారు? ఆ డబ్బులు పడ్డ కాడి నుంచి తిరుగుతాను. 20 ఏళ్ళు అయి ఉంటుందా? ఆ కాగితం మీద ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు 2003 నుండి తిరిగి ఆడ అప్లికేషన్ పెడితే తీసుకోవట్లా, చించేస్తున్నారు. కొలతకు రమ్మంటే పంచాయతీ వాళ్ళు అది ఎంఆర్ ఆఫీసుకు పోతున్నా, కొలతకు రమ్మంటే రాట్లా. చుట్టూ కొలుతున్నారు, మా దానికి రాట్లా. అటు సాయిబు గారు కొనుక్కుంటే ఒకరు మాది ఎంత ఉందో చూడమంటే రాట్లా. అయితే నేను 600 పెట్టి అక్కడ పెట్టి వచ్చా కాగితం.
పెట్టి వచ్చిన తర్వాత కొలిపించుకున్న పంచాయతీ ఎంఆర్ ఆఫీస్ ఆయన కొలతకు వచ్చారు, 3 వచ్చారు కొలతకి. మరి మీది 4 సెంట్లే ఉంది లేదన్నారు. రవి గారు ఫోన్ చేసిండు వాళ్ళకి. ఫోన్ చేస్తే ఇప్పుడు నేను కారం తీసుకెళ్ళింది ఎవరి మీద చల్లని తీసుకెళ్ళారు మీరు? నేనా రాజేంద్ర మీద అబ్బాయి పేరు రాజేష్ మీద చల్లాలనే పోయా. డబ్బులు వాళ్ళ దగ్గర వీళ్ళ ముగ్గురికే తెలుసు. వెంకటనరసింహ గారికి ఆ డబ్బులు, రాజేష్కి, రవీంద్రకి, ఆ సురేష్కి, నందిగామ సురేష్, చోటా సురేష్, వీళ్ళ నలుగురి దగ్గరే ఉంది గ్యామ్లింగ్. నాకు అప్పటి నుంచి నేను తిరుగుతుంటే నా మీద లెక్క చేయట్లేదు. నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను లెక్క చేయట్లేదు. ఇప్పుడు కారం చల్లితే దారిలోకి వస్తారని కారం తీసుకెళ్ళారు. దారిలోకి వస్తారు, ఈ కారం తీసకపోతే నేనే ఆడ తిరిగాని 200 పెట్టి ఆటో ఎక్కిపోయా. మొన్న 50 రూపాయలు ఛార్జ్ అయితే 200 పెట్టి నేను ఆఫీస్కి అడిగి పోయా. ఇంకో 200 పెట్టి ఇంకో ఆఫీస్కి అడిగి పోయా. ఈ డబ్బులన్నీ అయిపోయినాయి, ఇంకా ఇవన్నీ లాక్ రావాలని వాడు అన్నీ కొట్టుకున్నాడు. కాగితాలు కొట్టుకునేటప్పటికి నాకు అనుమానం వచ్చి వాడి మీద వెళ్తే మొత్తం బయటకు వస్తుందని నేను కొట్టిన మాట నిజమే. నేను కేజీ కారం తీసకపోయా, కేజీ తీసకపోయా. నేనా నందిగా అనాసారంలో అమ్ముతారు. మా అమ్మాయి వాళ్ళకి కూడా తెలవదు నేను పోయిన సంగతి, ఎవ్వరికి తెలవదు. ఆంజనేయ స్వామి గుళ్ళో కొబ్బరికాయ కొట్టుకున్నా, వెళ్ళిపోయా, చల్లి వచ్చా. అసలు మా పొలం ఎంత ఉంది తెలవట్లే, 8 సెంట్లున్నర ఉండాల. మాది 3 తరాల నాడు ఆస్తి అది. మా అత్త మామగారిది అది. కాదమ్మా, సరే మీరు నిన్న కారం చల్లారు, ఏమన్నా మీ సమస్య పరిష్కారం అయిందా? ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళు ఏం చెబుతారు, పోలీసు వాళ్ళని తీసుకొచ్చారు, నేను కొడతానన్నారు, స్టేషన్లో కూర్చోబెడతానన్నారు. కూర్చోబెట్టు అన్న, నువ్వు ఆడికి దేశపోయినా నేను కలెక్టర్ గారు వచ్చిందాక నేను ఎక్కడే కూర్చుంటా, నాది పరిష్కారం అయిందాక ఎక్కడే కూర్చుంటా అన్న. ఒక 4 ఆడ పోలీసు వాళ్ళని తీసుకొచ్చారు, 4 మగ పోలీసు వాళ్ళని తీసుకొచ్చారు. కొట్టండి అంటున్నారు, ఒక కర్ర తీసుకున్నారు. ఆడ కొట్టు మరి ఒంటి మీద 70 నీ పని చెబుతాను అన్న. ఆఫీసులో కారం కొట్టిన కాడికి దేశపోయాను. నన్ను దేశపోతే కొట్టు, నీ పని ఎట్టుంటుందో కొట్టు, నన్ను ఒక 70 అన్న. అంటే నువ్వు ఒక్కదాని వచ్చి ఇది చేద్దామని వచ్చివా, నీ అమ్మటి 100 మంది రావాలి ఈ పరిష్కారానికి అంటే 100 మందిని తీసుకొచ్చి నేను ఇరికిచ్చానా అన్న. పోలీసు ఆయన 100 మందిని తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టించానా. నేను ఒక్కదాన్ని నా ఆస్తికి నేనే కర్తని, నేను నాదేందో నేను చూసుకోవాలని నేనే వచ్చా. ఎవరికి చెప్పలే, మా ఇంటి దగ్గర కూడా చెప్పలే. నా పరిష్కారం ఏంటో తేలుద్దని నేను వచ్చాను. సరే, కరెక్టే, మీ బాధ ఆవేదన అంతా అర్థం అవుతుంది. కానీ అలా కారం చల్లడం తప్పు, అధికారుల మీద కారం చల్లడం తప్పు అని తెలియదా మీకు? నాకు తెలిసేదల్లా అది. నాకు తెలుసు, కాగితాల మీద అగ్గిపొల్ల గీతే జనం అందరు ఆగమైపోతారు, పెట్రోల్ పోతే మనుషులు చస్తారు, ఈ కారం పోతే దారికి వస్తుంది అని చల్లిన మాట నిజమే. అందుకని వాళ్ళకి తలితే ఆ మంట ఏందో, ఆ తిరుగుడు ఏందో, ఆ జాబ్ పోతే వాడు జాబ్ పోతే, రాజు జాబ్ పోతే నా కాడికి ఎక్కువ అనపగియాలని నేను జల్లి వచ్చా. మరి ఇప్పుడు ఏంటి మీ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా కారం చల్లడం వల్ల? కలెక్టర్ గారు మాట్లాడారా? నాకా నేను నిన్న వెళ్ళలేకపోయా. మా అక్కడ కొలతలకు వచ్చే కాడ మా అమ్మాయి మాట్లాడింది. నాది 3 తరాల ఆస్తి, ఎక్కడికి పోద్ది నా ఆస్తి, మా ఆయన గారికి ఇచ్చానంటున్నావు అని రాజేష్ గారి మీద పోట్లాడా. ఆ కాగితాలన్నీ కొట్టుకున్నాడు, నీకు లేదు వెళ్ళిపో అంటున్నాడు. అక్కడికి వెళ్తే మరి రెవెన్యూ అధికారులేమో 3 విడతలుగా 2003, 2010, 2021లో మీరు ఇచ్చిన భూమికి డబ్బులు చెల్లించేసామని చెప్తున్నారు వాళ్ళు. లేవు మా దాంట్లో పళ్ళ ఇదంతా అందరికి తెలుసు. పంచాయతీ ఎంఆర్ ఆఫీసులో కొలతల వాళ్ళందరికీ ఏడుండదు కూడా తెలుసు ఆ డబ్బులు. ఎక్కడ 24 లక్షలు మీకు రాకుండా అడ్డుకుంటున్నారు. అడ్డుకున్నారు. 24 లక్షలు రావాలా, 2 సెంట్లు బావుకి రావాలి నాకు. మళ్ళీ ఇంకా ఎలాగే ఫైట్ చేస్తారు మీరు? ఒకళ్ళే చేస్తా. అది ఆ డబ్బులు కనుక రాకపోతే అక్కడ అగ్గిపూల గీయను, కారం మీద చల్తాం. మళ్ళీ 4 కిలోలు లేసం మనుషుల మీద చల్లితే అదే వస్తుంది. అగ్గిపూల గీసాను అనుకో మనుషులను చంపాల్సి వస్తుంది.
ఇబ్బంది పడతారు. కిరసనాలు డీజిల్ బోజులు పోసినా మనుషులు చచ్చిపోకూడదు. మడిచి ప్రాణం నిలబట్టాలని నేను కారం పోసా. అది లక్ష్మీ తులసి గారు చెప్పేది ముందస్తుగానే అనుకున్నాను. అనేక సందర్భాల్లో చాలాసార్లు తిరిగి అంటే దాదాపు 2003లో ఇచ్చిన భూమికి ఇంకా డబ్బు చెల్లించట్లేదు. ఆ కారణంగానే అన్ని కార్యాలయాలు తిరిగి తిరిగి అలసిపోయి ఇక్కడే నందిగామల అనాసాగరంలో కేజీ కారం ప్యాకెట్ కొని తీసుకుని వెళ్ళి రాజేష్ అనే అధికారి మీద చల్లడానికి తీసుకెళ్లాను. చల్లానని చెప్తూ ఉన్నారు. మళ్ళీ చల్లుతాను అవసరమైతే తన సమస్య పరిష్కారం కాకపోతని లక్ష్మీ తులసి గారు చెప్తున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళలాగా అగ్గిపెట్టి వెలిగించడం పెట్రోల్ పోయడం నేను చేయలేను. నా సమస్య పరిష్కారం కావాలి, నా బాధ తెలియాలనే ఇదంతా చేశాను. తప్పని తెలిసినా తాను చేశానని లక్ష్మీ తులసి చెప్తున్నారు. జనరల్గా విసిగిపోయిన తర్వాత అంటే ఇక చివరిగా అవకాశం లేని సందర్భంలో ఇలాంటివి చేస్తుంటారు. అదే ఆమె చేసింది. తిరిగి తిరిగి అలసిపోయి 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత విజయవాడ వెళ్ళి తన సమస్య ఈ విధంగా అయినా పరిష్కారం అవుతుందని భావించి కారం చల్లింది. అది తప్పైనప్పటికీ తెలిసినప్పటికీ నాకు వేరే మార్గం లేదంటూ లక్ష్మీ తులసి చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ తనకు సంబంధించినటువంటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ కోసం తన కుటుంబ సభ్యులు తన భర్త భూమి తీసుకున్నారు. ఆ భూమికి డబ్బులు తిరిగి రాలేదు. అక్కడున్న అధికారులు మాత్రం మీ ఆయన అకౌంట్లో పడిపోయినాయి, ఎప్పుడు పడిపోయినాయి, ఏమీ రావవసరం లేదంటూ చెప్తున్నారు. కానీ ఇక్కడ మాకు డబ్బులు రాలేదు చెప్పినా వినట్లేదు కాబట్టి ఈ విధంగా చేశానని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు నిన్న లక్ష్మీ తులసి గారు చేసినటువంటి ఆ కారం చల్లి అనేది పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకు చల్లారు ఏంటి అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పూర్తిగా ఆమె ఇప్పుడు తన ఎందుకు చల్లాను, ఏ విధంగా చల్లాల్సి వచ్చింది, ఎంత విసిగిపోతే ఈ స్థితికి వచ్చానో వివరంగా చెప్పింది. మరి చూద్దాం అధికారులు ఏమైనా స్పందన వస్తుందో లేదో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన ఈ ఇన్సిడెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కెమెరామెన్ సాయితో రాయేష్, బిగ్ టీవీ, నందిగామ నుండి.